దాదాపుగా అన్ని రకాల కూరగాయల విత్తనాల కోసం మనం సెర్చ్ చేస్తాము. అన్ని రకాల వెజిటబుల్ సీడ్స్ మనం పెట్టుకుంటాము. వెజిటబుల్స్ కూడా కాస్తాయి, మనం తీసుకుంటాము. ఓకే అదంతా. కానీ కొంచెం అరుదైన మొక్క ఏంటి అంటే మనం ఆ సీడ్ కోసం కూడా వెతకము. కామన్గా ఆ ప్లాంట్ పెట్టుకోవాలని కూడా మనం గార్డెనింగ్ చేసేవాళ్ళు ఎవరైనా మ్యాక్సిమం అనుకోరు. అవి అనుకోకుండా పడుతూనే ఉంటాయి. అదేంటంటే ఇదిగో ఈ బుడమకాయ ప్లాంట్. యాక్చువల్గా ఈ మొక్క పడ్డప్పుడు ఈ ఫ్లవరింగ్ చూసినప్పుడు దోసకాయ ఫ్లవర్ లాగా ఉంది. దోసకాయ ఫ్లవర్ కూడా సేమ్ యాజ్ టీజ్గా ఈ ఫ్లవర్ లాగానే ఉందన్నమాట. నేను దోస చెట్టు ఏమో వదిలేసి చూద్దాము, ఏదైనా కాయ పడితే తెలుస్తాయి కదా అనుకున్నాను. ఒక 1 వీక్ తర్వాత కాయలు వచ్చేసాయి. చూస్తే బుడమకాయ ప్లాంట్. అసలు ఇక కాత చూస్తే విపరీతంగా వచ్చేసింది. 1, 2 స్టార్ట్ అయిపోయి ఆకు ఒక కాయ, అసలు గ్యాప్ అన్నదే లేదు. చూడండి, స్టెప్ బై స్టెప్ 1 by 1 ఎంత చక్కగా కాత వచ్చిందంటే చాలా బాగా